మనం అవునన్నా కాదన్నా మన దేశంలో కులం అనేటటువంటి ఒక వాస్తవం అధ్యక్ష. కులం పేరు మీద డిస్క్రిమినేషన్ జరగడం, కులం పేరు మీద అవమానాలు జరగడం అది గత చరిత్రలో జరుగుతూ వస్తుంది. అద్భుతమైన దేశం అధ్యక్ష భారతదేశం. కాకపోతే మన భారతదేశ సంస్కృతిలో ఉన్న ఒకే ఒక చీకటి కోణం కులం అధ్యక్ష. దాన్ని ఎవరికి కాదండి. కానీ ఆ డిస్పారిటీస్ని తగ్గించాలి, ఆ కులం అనేటటువంటి అంశాన్ని పక్కకు పెట్టి యావత్ సమాజాన్ని కూడా కలిపి తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం అందరూ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ముందుగానే సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ కులాల ప్రాతిపదికనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఆనాడే రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలు, స్వాతంత్ర ఉద్యమం నడిపినటువంటి పెద్దలందరూ ఆనాడే బీసీలకు మహిళలకు కనుక రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఇచ్చి ఉంటాయి అధ్యక్ష. నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, మన దేశం అమెరికాను దాటిపోయి అభివృద్ధిలో ముందుండేది. మనంతటా మనమే ఒక 50% సమాజాన్ని అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టామనేటటువంటి బాధ మాత్రం అందరికీ ఉన్నది అధ్యక్ష.